హాఫ్ క్లచ్ అనేది ఉండదు సార్. మీకు ఇప్పుడు హాఫ్ క్లచ్ సగం వదిలితే మూవ్ అవుతుంది అనుకోండి, మీరు సగం వదులుతారు దూకా అయిపోతుంది. బండి మూవ్ చేసే విధానం, మనం ఎప్పుడు వెహికల్ మూవ్ చేయాలన్నా కూడా మనం యాక్సిలరేటర్ ఇవ్వాల్సిన పని లేదు సార్, క్లచ్ తోటే మూవ్ చేస్తాం. ఏ వెహికల్ అయినా కూడా మినిమం స్పీడ్ తో వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత మినిమం ఆర్పిఎం ఉంటుంది, సో మినిమం స్పీడ్ తో మూవ్ డిస్కనెక్ట్ అవుతుంది. సో కంప్లీట్ గా ప్రెస్ చేయండి క్లచ్, అలా కంప్లీట్ గా నొక్కి ఇప్పుడు గేర్ వేసుకోండి. రైట్ లెగ్ బ్రేక్ మీద పెట్టుకొని స్లోగా రిలీజ్ చేయండి. నొక్కొద్దు సార్, బ్రేక్ మీద కాలు రెడీగా ఉంచుకోండి అంతే, నొక్కొద్దు, రెడీగా ఉంచుకొని క్లచ్ను స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటే ఒక పాయింట్ దగ్గర బండి లైట్ గా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సార్. దీన్ని క్లచ్ బైట్, బిఐటిఈ, క్లచ్ బైట్ పాయింట్ అంటాం. ఇప్పుడు గేర్ వేసాం కదా, స్లోగా రిలీజ్ చేయండి సార్, క్లచ్ చేయండి, ఇంకొంచెం రిలీజ్ చేయాలి, మూవ్ అవుతుందా రైట్. దీన్ని క్లచ్ బైట్ పాయింట్ అంటాం. ఆ బైట్ పాయింట్ అనేది ఒక్కొక్క వెహికల్ కి ఒక్కొక్క దగ్గర ఉంటుంది సార్. కొన్నిటికి మీరు వదులుతుంటే ఇప్పుడు ఆ క్లచ్ కింద నుంచి పైకి వదలడాన్ని ఒక 10 స్టెప్స్ కింద అనుకుంటే, కొన్నిటికి 1-2 స్టెప్స్ దగ్గర ఉండొచ్చు ఆ బైట్ పాయింట్, కొన్నిటికి 3-4 దగ్గర ఉండొచ్చు కొన్ని బైట్ పాయింట్, కొన్నిటికి 5 దగ్గర ఉండొచ్చు, కొన్నిటికి 6 దగ్గర కూడా ఉండొచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ వెహికల్ అనమాట, దాని మెయింటెనెన్స్ అన్నిటి మీద డిపెండ్ డిపెండ్. సో కాబట్టి మీరు హాఫ్ క్లచ్ ఎంత బండి గుర్తు పెట్టుకోవాలి. మీరు గేర్ వేసి వదులుతూ ఉంటే ఒక పాయింట్ దగ్గర బండి మూవ్ అవుతుంది, ఒక పాయింట్ దగ్గర, అది 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు, అది బైక్ పాయింట్. మీరు వెహికల్ ఎక్కంగానే దాన్ని చెక్ చేసుకుంటే ఆ బైక్ పాయింట్ ఈజీగా మీరు అలవాటు పడతారు. అలా